నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బలహీన పడనున్న అల్పపీడనం, వాతావరణ శాఖ వెల్లడి. విశాఖలో వైసీపీకి బిగ్ షాక్, 12 మంది కార్పొరేటర్లు జంప్. ఐటీ ఉద్యోగుల పని గంటల పెంపు, అమానుషమంటూ పురంధేశ్వరి ఆగ్రహం. శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం విఫలం, మాజీ మంత్రి అంబటి ఆరోపణ. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి, మంత్రి పొంగులేటి ఆదేశాలు. ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయువ్యంగా పయనించి సోమవారం బలహీన పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి తూర్పు భాగం ఒడిశా మీదుగా వాయవ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి ఆదివారం కోస్తాలో ఎక్కువ చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహానగర పాలక సంస్థలో 12 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లో చేరారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీభారత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరుల సమక్షంలో వారు టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 7 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరగా మరో 5 కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఐటీ ఉద్యోగులకు 12 గంటల పని విధానానికి అనుమతి ఇవ్వాలని బెంగళూరు ఐటీ కంపెనీలు కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మండిపడ్డారు. 12 గంటల సాధారణ పని, 2 గంటల అదనపు పని కలిపి మొత్తం 14 గంటల పని విధానం అమలు చేసేందుకే ఐటీ కంపెనీలు ప్రతిపాదన తీసుకురావడం అమానుషమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదలను వాయిదా వేసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని బయట, మరికొన్ని శాసనసభలు శ్వేతపత్రాలు ఎందుకు విడుదల చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంబటి ఆరోపించారు. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్తను దారుణ హత్య చేశారని ఆరోపించారు. రషీద్ హత్య వ్యక్తిగత గొడవలైతే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అయితే చిత్రమైన విషయం ఏంటంటే మొన్న 17వ తారీఖున, ఈ నెల 17వ తారీఖున శాంతి భద్రతల మీద ఆయన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు, ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆ శ్వేతపత్రం విడుదలని వాయిదా వేసుకున్నారు. ఇక్కడ నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎందుకు వాయిదా వేసుకున్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు వాయిదా వేసుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు మా మీద లా అండ్ ఆర్డర్లో సంబంధించిన విషయాల మీద వారు ఆరోపణ చేసినటువంటి ఆరోపణల కన్నా కూడా కేవలం ఈ 45-46 రోజుల్లోనే అంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రజల కళ్ళ కనిపిస్తున్నాయి. ఆరోపణలు మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరనే ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది. ఆయన అంతరాత్మ అంగీకరించాల. నేను ఈ పరిస్థితుల్లో శ్వేతపత్రం 5 సంవత్సరాలు మీరు ఘోరాలు చేశారు, పాపాలు చేశారు, నేరాలు చేశారు అని నేను చెప్తే ప్రజలు మీరేం చేశారు ఈ నెల 15 రోజుల్లోనో, ఈ 46 రోజుల్లోనూ మీరేం చేశారని ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఆయన ఇప్పుడు ఏం చెబుతుందంటే అసెంబ్లీలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. మరి అన్ని అసెంబ్లీలు చేయొచ్చుగా,
ఇక్కడ ఎందుకు చేయలేదు? ఆ నేపథ్యం అలా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పునరావాస చర్యల్లో నిమగ్నమై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. గోదావరి ఉధృతి వల్ల అక్కడి పరివాహక ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా రెస్క్యూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించాలని సూచించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.